హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించిన సెకండ్ పేజీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టుకోవాలనేది కొత్తగా ఎవరైనా పెట్టుకున్నట్లయితే ఇక్కడ వీడియో ఆల్రెడీ చేయడం జరిగిందండి. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి హౌ టు డూ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి చూడండి. చూసిన తర్వాత మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మరొక కొత్త న్యూస్ ఏంటంటే 3 కాలేజెస్ మనకు సెకండ్ ఫేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వాటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే కేఎంఆర్ లా కాలేజ్ పుత్తూరులో ఉండి ఈ కాలేజ్ ఇక్కడ 5 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ ఉంది, 54 సీట్స్. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నారో ఇక్కడ పెట్టుకున్నట్లయితే సీట్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. 3 ఇయర్స్ కానివ్వండి, 5 ఇయర్స్ కానివ్వండి, దగ్గర దూరమా ఇవన్నీ చూడకుండా పెట్టుకోండి. తర్వాత మేనేజ్ చేయడమా మేనేజ్ చేయకపోవడం అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయినట్లయితే మళ్ళీ 1 ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాలి. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, కానీ అక్కడ రియంబర్స్మెంట్ రాదు. అలాగే ఖచ్చితంగా వస్తుందో రాలేదు అన్నది కూడా మనకు తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడైతే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పుత్తూరులో ఒక కాలేజ్ రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి తిరుపతిలో ఉండి, తిరుపతి ఆ చుట్టుపక్కల అనుకుంటున్నాను, చింతగుంట అని ఏదో ఇచ్చారు. అక్కడ మనము వెబ్సైట్ లో చూసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ రాయలసీమ లా కాలేజ్ తిరుపతి అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 54 సీట్స్ ఇక్కడ కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలేజ్ చూస్తే శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ అనకాపల్లి, ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. 54 సీట్లు 17,000 రూపాయలుగా ఉంది. సో చాలా మంది అయితే సుమారుగా 150 మంది వరకు కొత్త సీట్లు పొందే అవకాశం ఉంది. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ ఈ 3 కాలేజెస్ కి ఇచ్చినట్లయితే గ్యారంటీగా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇది సెకండ్ పేజ్ కి సంబంధించిన లిస్ట్ అండి. ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలనేది చాలా మంది అడుగుతున్నారు. నిజానికి ఇక్కడ ఫేజ్ 1 కి సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్ ఇంకా ఉంచినట్లయితే చాలా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, కానీ మీకు చూపించడానికి కొంచెం టైం పడుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అంతవరకు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకోండి. మనకు 24న చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కాబట్టి 24 వరకు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేయొద్దండి, ఫ్రీజ్ చేయకుండా అయితే పెట్టుకోండి. రేపు ఎల్లుండి 24 వరకు అంటే సుమారు 4 రోజుల వరకు మీరు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చేంజెస్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ రోజున మీరు ఫ్రీజ్ చేయొచ్చు. లేదు మాకు కన్ఫామ్ గా ఈ కాలేజ్ కావాలి అనుకున్నట్లయితే పెట్టుకొని ఫ్రీజ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే చివరి వరకు అయితే ఫ్రీజ్ చేయొద్దండి, లాస్ట్ లో ఫ్రీజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఏ కాలేజెస్ లో ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తాను. అయితే ఖాళీలు ఉన్నా లేకపోయినా మీకు నచ్చిన కాలేజెస్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళు మారడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీ లక్ బాగున్నట్లయితే ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మీకు ముందు కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆప్షన్ లో దానికి ప్రియారిటీ అయితే ఇవ్వండి. ప్రస్తుతానికి ఇది అప్డేట్స్. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.